మాటలు వినిపిస్తుంది కొద్దిగా వెనక్కి ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 15వ తేదీ బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో వినుకొండ ఇక్కడికి ఉదయం విజయవాడ నుండి ఎక్స్ప్రెస్ బస్సులో బయలుదేరి వచ్చినా కూడా దాదాపు 200 ఛార్జ్ అయ్యింది. సరే ఛార్జీ గురించి కాదు, కానీ నేను ఇలాగ వాక్యాలు అనేక ఊర్లో అనేక మంది చదువుకోవాలి, ఇది ఒక స్వార్థ ఇది ప్రచారం కాబట్టి ఈ విధంగా నేను అనేక చోట్ల పని కట్టుకొని తిరుగుతుంటాను. కాబట్టి ఇక్కడ ప్రతి నెల అన్నట్టు జయధ్వని అంట ఈ చర్చి పేరు వినుకొండలో ప్రతి నెల 15వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతుంది అని తెలిసి వచ్చానన్నమాట. ఇంటి దగ్గర నా గదిలో మహా ఉడికిపోతుంది, వేడికి తట్టుకోలేక దివారాత్రులు ప్రార్థన చేసుకోవడం నా అలవాటు, కానీ ఆ వేడికి తట్టుకోలేక ఎట్టయినా గాలి మార్పు కోసం ఇలా వచ్చానన్నమాట. ఇక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ అన్నట్టు నాతో పాటు సుజాత కూడా బయలుదేరి వచ్చింది. నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి సేవకుడానైతి. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ ఇది 58వ వీడియో. నా కోసం మీరు ప్రార్థన చేయండి. నేను అనేకుల కోసం ప్రార్థన చేస్తుంటాను. ముఖ్యంగా బి సువార్త గీతాలు బాగా పాడుతుంటుంది. సుజాత అయిందా? ఇదిగో ఇది తీసుకుని వెళ్ళు. సుజాత ఇది తీసుకో. సువార్త గాయకురాలు ఇట్రా. ఏంటి అలా పిలిపించుకుంటూ మత్తులో వందనాలు చేయి జనానికి. సరే, చెంపని సునీత గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి కనవరం అని ఇక్కడికి రావడం జరిగింది. దేవుని చిత్తమైతే వచ్చే నెల మళ్ళీ వస్తానేమో, అది దేవుని చిత్తం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని సేవలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. 70 రూపాయలు ఇస్తావా?